ఇగో ఒక విషయం చూడండి, సొంతంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నంలో అర్థం చేసుకుంటారనే వార్త అవుతున్నాం. పానీపూరి పవర్ ఏడాదిలో రూపాయలు 40 లక్షలకు పైగా డిజిటల్ లావాదేవీలు నమోదు చేసిన ఓ పానీపూరి వ్యాపారి. జిఎస్టీ నోటీసులు జారీ, తమిళనాడులో ఘటన. సోషల్ మీడియాలో వైరల్ మీమ్స్, జోకులు. రూపాయలు 40 లక్షల పరిమితి దాటితే జిఎస్టీ వర్తింపు. చూడండి, ఒక పానీపూరి అతను లావాదేవీల కోసం స్కానర్ పెట్టుకుంటే దాంట్లో వచ్చిన అమౌంట్ ఎంత వచ్చింది? 40 లక్షలకు పైగా డిజిటల్ లావాదేవీలు వచ్చినాయట ఆయనకు. అంటే నెట్ వచ్చినా ఇంకెంత ఉందో తెలియదు కానీ డిజిటల్ అంటే ఫోన్పే, గూగుల్ పే వాటి ద్వారా, దాని ద్వారా జిఎస్టీ నోటీసులు ఇచ్చిందట. తమిళనాడులో జరిగింది ఘటన. అయితే చూడండి ఏం జరిగిందో. పానీపూరి మన దేశంలో ప్రసిద్ధమైన ఒక స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం అయిందంటే చాలు నిన్న చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు వీధుల్లో రోడ్ల పక్కన పానీపూరి విక్రయించే బండ్ల ముందు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బారులు తీరుతుంటారు. లొట్టలు వేసుకుంటూ పానీపూరీలను లాగించేస్తారు. ఈ వ్యాపారంలో అధిక సంఖ్యలోనే లావాదేవీలు ఉంటాయి. అది ఎంతలా అంటే తమిళనాడుకు చెందిన ఒక పానీపూరి వ్యాపారికి జిఎస్టీ విభాగం నుంచి నోటీసులు వచ్చేంత. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫోన్పే, రేజర్ పేల ద్వారా రూపాయలు 40 లక్షలకు పైగా నగదు చెల్లింపులు జరిగాయని సదరు వ్యాపారి జిఎస్టీ కింద నమోదు చేసుకోలేదని నోటీసులు జారీ చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో పోయిందంట. మిగతాది 2వ పేజీలో ఉంది, ఒకసారి చూద్దాం. మొత్తం మీద అట్లా వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేయాలి. 2వ పేజీలో ఉంది. ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ పానీపూరి పవర్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మీమ్స్, జోకులు వేస్తున్నారు. ఉద్యోగాలు చేసే వారికంటే పానీపూరి వ్యాపారం ఆదాయమే బెటర్ అని కామెంట్లు పెడుతున్నారు. ఎగుమతి అవకాశాలు, విదేశీ సహకారం కూడా అవసరం అవుతాయేమని హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు. పానీపూరి అమ్మకందారులు వ్యాపార దిగ్గజాలుగా మారే అవకాశం ఉందంటూ మరికొందరు పోస్టులు చేస్తున్నారు. పన్ను వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు బహుళ క్యూఆర్ కోడ్లు ఉపయోగించడం లేదా కెరీర్ను మార్చుకోవడమో చేయలేమో అంటూ చమత్కరిస్తున్నారు. తాజా ఒక ఘటనే కాదు, ఇటీవలి కాలంలో ఆసక్తికరంగా దేశవ్యాప్తంగా పానీపూరి వ్యాపారులకు జిఎస్టీ నోటీసులు వస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు భారీగా ఉండడమే ఎందుకు కారణం? ఒకప్పుడు నగదు రూపంలో తీసుకునే వీళ్ళంతా ఇప్పుడు మారిన డిజిటల్ యుగంలో ఫోన్పే, రేజర్, యూపీఐ వంటి వేదికలను వాడుతున్నారు. దీంతో వీరంతా ఇప్పుడు పన్ను యంత్రాంగం దృష్టిలో పడుతున్నారు. డిజిటల్ పేమెంట్లను అత్యధికంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇది వీధి వ్యాపారులను కూడా నెమ్మదిగా పన్ను వ్యవస్థ పరిధిలోకి తెచ్చేలా చేస్తుంది. ఇది భారత అసంఘటిత వ్యాపార రంగం భవిష్యత్తుపై పలు ప్రశ్నలు లేవనెత్తుతుంది. డిజిటల్ చెల్లింపుల పెరుగుదల, జిఎస్టీ వర్తింపు. సరే, ఇదంతా మొత్తం మీద వ్యాపారం చేస్తే ఎట్లా ఉందో ఒకసారి చూడాలి. జిఎస్టీ అందుకున్నాడు వ్యాపారి అని అప్రిషియేట్ చేయొచ్చు. అందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కోసమే ఎగ్గొడతారు కానీ ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రేంజ్కి ఎదగాలి. నేను గర్వంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా అనేది చెప్పాలి. అట్లా దేశం బాగుపడ్డాడు తప్ప కాళ్ళు కడిగితేనో మారేది కాదు. కాళ్ళు కడిగితే మారేది అసలే కాదు. నెత్తిలో పోసుకున్నా తాగినా కూడా కాళ్ళు కడిగి తాగినా కూడా రాదు.